నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేసినట్టుగా, అదే కమ్మ కులం మీద ఆయన విద్వేషం మనం చూసాం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా కమ్మ కులం మీద విద్వేషం ఎందుకు ఆయన ఈ విధంగా వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఈ కులం మీద విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఉన్నారు. ఇదే విషయం మనతో డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు, అలాగే సామాజిక విశ్లేషకులు తాటి గంగాధర్ గారు ఉన్నారు. వారిని అడిగి దీని గురించిన పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ హోదాలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా అందరి రాజధాని, దాన్ని కమరావతి అంటూ ఆ కులం మీద ఎక్కువ విద్వేషం చెందుతూ ఉన్నారు. అంటే ఎందుకు టీడీపీకి ఆ సామాజిక వర్గం ఎక్కువ బలాన్ని ఇస్తుందనా, సపోర్ట్గా ఉన్నారనా, అసలు ఆ కులం మీద ఎందుకు ఆయన విద్వేషం చెబుతున్నారు? దీని పట్ల మీ స్పందన ఏంటి? ఓకేనండి, తెలుగుదేశం వైసీపీ అనే దాని లెక్కలో చూడట్లేదు. ఎందుకంటే అసలు తెలుగుదేశం అండ్ వైసీపీ ఈ పార్టీలు లేని కాలంలోనే చూస్తే అప్పట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు తన బుక్లో రాశారు, ఎవరైనా కానీ రాజధానిని విజయవాడ ఈ మధ్యలోనే పెడతారు, ఎందుకంటే రాష్ట్రం మధ్యలో ఉంటుంది కాబట్టి. కానీ కేవలం కుల విష ప్రచారాలు చేసి ఒక కులం మీద ద్వేషంతో ఇక్కడ నుంచి లేకుండా చేశారు అని అనేసి పుచ్చలపల్లి సుందరయ్య గారే రాశారు. అప్పటికి తెలుగుదేశం వైసీపీ ఏమీ లేవు. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి కులస్తులు ఆయన. సో దీన్ని బట్టి ఏంటంటే ఇది రెండు పార్టీలకు సంబంధించింది కాదు, అంతకు ముందు నుంచే ఉంది. ఇది ఒక సైద్ధాంతిక పరమైన విభేదాలు అనేలాగా అనిపిస్తుంది. ఏంటంటే ఒకటేమో ఫ్యూడలిస్టులు అనుకోవచ్చు, ఇంకోటేమో ప్రోగ్రెసివ్ పీపుల్ అనుకోవచ్చు. సో ఫ్యూడలిస్టుల్లో ఒకే కులం వాళ్ళు ఒకే పార్టీ వాళ్ళు ఉంటారని లేదు, ప్రోగ్రెసివ్ పీపుల్లో ఒకే కులం ఒకే పార్టీ ఉంటారని లేదు. జస్ట్ రెండు సిద్ధాంతాల పరంగా చూస్తే ఒకటి ఫ్యూడలిస్టులు, ఒకటి ప్రోగ్రెసివ్ పీపుల్. ఫ్యూడలిజం కలిసి చూస్తే వీళ్ళ ఇది ఎలా ఉంటుందంటే, లెట్స్ సే మన ఊళ్ళో కానీ తన చుట్టుపక్కల ఉన్న జనాల్లో వాళ్ళలో ఉన్న బలహీనతలు ఏంటి అని అనేది గుర్తిస్తారు. సో అతనికి మందు తాగటమనో లేకపోతే జోదం ఆడటమనో ఇవి బలహీనతలు అనుకోండి, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చేసేసి అతను పూర్తిగా అలా వ్యసనపరుడిగా మార్చిన తర్వాత తాము లోపరుచుకుంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళ మీద బాంబు వేసిరా, వాళ్ళని నరికిరా అంటే చేసేసి రావాల్సిందే. కాకపోతే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అదిగో నమ్ముకున్న వాళ్ళకి చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ జరిగింది ఏంటి, ఒక బానిసలాగా చేసుకున్నారు వాళ్ళలోని బలహీనతలను యూజ్ చేసుకొని. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు తిట్టముంటేనే మేము తిట్టాము, వాళ్ళు స్క్రిప్ట్ రాసిచ్చేనే మేము బూతులు తిట్టాం. ఇప్పుడు 50-60 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఒకళ్ళు రాసిస్తే మేము బూతులు తిట్టాము, ఆడవాళ్ళని కూడా తిట్టాము అని చెప్పుకుంటున్నారు. అంటే ఏ రేంజ్లో అలా ఆ వ్యవస్థలో వర్క్ అయింది అని అనేది మీరు ఒకసారి ఆలోచించండి. సో అలాంటి ఫ్యూడల్ భావజాలము అని అనేసి. ఇంకోవైపు ప్రోగ్రెసివ్ మైండ్ సెట్. ఇదేంటంటే వీళ్ళు కూడా ఈ తన చుట్టూ ఉన్న జనాల్లో కానీ వాళ్ళలో బలం ఏంటి అని అనేది గుర్తిస్తారు. ఇదివరకు ఫ్యూడలిజంలో బలహీనత గుర్తిస్తారు, ఇక్కడ బలం ఏంటి ఏంటంటే, ఒకవేళ రైతులు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తికి దుక్కి దూనటమనో ట్రాక్టర్ తోలటమనో బాగా వచ్చు అనుకోండి. నా దగ్గర 10 ఎకరాలు ఉంది, నీకు దుక్కి దూనటం ఈ పనులు చేయడం బాగా వచ్చు, ఒక 2 ఎకరాలు నీకు కౌలుకి లేకుండా పెట్టుబడి సాయం పెట్టి నీకు ఇస్తాను, మా 10 ఎకరాల్లో కూడా పని చేయి, ఇద్దరం కలిసి పని చేద్దాం, ఇద్దరం కలిసి ఎదుగుదాం. అలాగే ఏదన్నా బిజినెస్లో కూడా నాకు పని చేయడం ఎక్కువ కుదరట్లేదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఉంది, సో నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యేసేయి, నీకు డబ్బు పని లేకుండా ఇది వస్తుంది, ఇద్దరం కలిసి ఎదుగుదాము. సో ఈ టైప్ ఆఫ్ జనాలను అప్లిఫ్ట్ చేయటం అనమాట, జనాల్ని చైతన్యపరచడం. సో ఇది ఫ్యూడలిస్టులకి ఈ భావజాలం నచ్చదు అనమాట. జనాల్ని చైతన్యపరిచినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎదిగినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు వినరు, బానిసలుగా పడి ఉండరు అనమాట. మీరు అడిగారు కాబట్టి ఇది కమ్మ వాళ్ళని ఇది అంటున్నారు అని అనేది చూస్తే, దాన్ని ఇంకోలాగా కూడా చూస్తే వేరే కారణం కూడా ఉండొచ్చు అని అనేసి నేను అనుకుంటున్నాను. ఏంటంటే వారి బుక్స్ లో కానీ వాళ్ళ సభల్లో కానీ చూస్తే స్వాతంత్రానికంటే పూర్వమే అసలు గ్లోబలైజేషన్ ఇవన్నీ లేకముందే విద్య యొక్క ఆవశ్యకతను వాళ్ళు మెయిన్ గా గుర్తించారు. సో వాళ్ళు ఫస్ట్ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ వాళ్ళ బుక్స్ లో కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి అనమాట. 1900 ఆ టైంలోనే వాళ్ళు స్టాటిస్టిక్స్ తోటి కూడా పెట్టించారు. ఏంటి, ఇప్పుడు దాదాపు 100 గ్రామాలు ఉంటే 100 గ్రామాలకి కేవలం 20 గ్రామాలలో కూడా స్కూల్స్ అనేవి లేవు. భవిష్యత్తులో విద్య అనేదే ప్రధానమైన ఆయుధం. ఇప్పుడు వ్యవసాయము ఇవన్నీ కావచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎదగాలి అంటే విద్య అనేది ముఖ్యము. సో కాబట్టి ఇక మీదట ఇప్పటిదాకా ఏదైతే గుళ్ళు ఆలయాలు కట్టారో ఈసారి నుంచి ప్రయారిటీగా విద్యాలయాలు కట్టాలి. అది సకల జనుల కోసం ఉపయోగపడాలి, అది ఒక కమ్మవారికనే కదా, సకల జనుల కోసం ఉపయోగపడాలి. విద్యాలయాలే దేవాలయాలు అనేసి క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చి స్టాటిస్టిక్స్ ఇచ్చి వాళ్ళ బుక్స్ కూడా ఆల్రెడీ దొరుకుతాయండి, అప్పుడు ప్రింట్ అయినాయి. ఇది ఇచ్చారనమాట మీకు. అది ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చెప్పారు. వీళ్ళు 1900లోనే అది స్టేట్మెంట్ ఇచ్చి ఇది చేశారు. ఆ తర్వాత వీళ్ళు స్కూల్స్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా చేశారు. ఆ తర్వాత ఒక 8 years or 9 years 1920-21 ఆ టైంలో మళ్ళీ వీళ్ళు ఒక సర్వే లాంటిది చేసేసి వీళ్ళ సభల్లోనే మళ్ళీ స్టాటిస్టిక్స్ ప్రజెంట్ చేసుకున్నారు. ప్రజెంట్ చేస్తే అప్పటికి 10 ఏళ్లలోనే 16%
ఎడ్యుకేషన్ లిటరసీ పెరిగిందనమాట వీరి కమ్యూనిటీలో, కమ్మ కమ్యూనిటీలో. అలాగే మిగతా కమ్యూనిటీస్లో కూడా పెరిగింది. వీళ్ళు కమ్మ వాళ్ళు టాప్ 2 అయ్యారు అప్పుడు మద్రాస్ ఫెస్టివల్స్ ఉంది కదా. అందులో ఏ కులం వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు అనే స్టాటిస్టిక్స్ లో రెండో కులం వాళ్ళు వీళ్ళు కమ్మవారు అయ్యారు అనమాట. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఫస్ట్ వేరే కులం వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు తర్వాత ఉన్నారు అనమాట. సో ఆ తర్వాత ఆ విధంగా వీళ్ళు విద్యాలయాలు ఏర్పాటు చేయడం అందరి కోసమని, సకల జనుల కోసము అని అనేసి. మీకు చూస్తే ఎలాజీ నాయుడు గారు ఫస్ట్ మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనము ఇదని అనేది తీసుకొచ్చింది ఎలాజీ నాయుడు గారు అనమాట. అప్పటికి మిగతా చోట్ల ఎక్కడా లేదు. ఆయన సొంతగా ఏర్పాటు చేసిన స్కూల్స్ లో పక్క ఊళ్ళ నుంచి పిల్లలు రావటానికని ఇలా ఏర్పాటు చేశారు. అలాగే అప్పట్లోనే ఆయన దాదాపు 40 ఎకరాలు 50 ఎకరాలు బాలికల స్కూల్స్ కోసం డొనేట్ చేశారు. మీకు ఆ కాలంలో అసలు బాలికలు చదువుకోవటము అనేది అసలు మామూలుగానే ఆడపిల్ల అనేది లేదు. అలాంటి టైంలోనే మహిళల కోసం అనేసి ఇది ఏర్పాటు చేసి దానికి డొనేషన్ చేసేసారు. మీకు ఆ తర్వాత మనకి చూసుకున్నా కానీ ఆంధ్ర లయోలా కాలేజీ, దానికి కూడా మొత్తం అది క్రిస్టియన్ మిషనరీ ఇదైనా కానీ దానికి ఫండింగ్ కానీ, అలాగే ఆ రోజు భూ సమీకరణ ఇదంతా చేసింది ఆయన కాటరగడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగే సుజనా వాళ్ళ తాతగారు వాళ్ళు కూడా ఉంటారు. ఈ కాటరగడ్డ వాళ్ళది దాదాపు వాళ్ళ కుటుంబంలోనే 6 ఏమో మొన్న స్వతంత్ర మహోత్సవం అనేసి మోడీ గారు ఇదంతా చేశారు కదా. అప్పుడు వీళ్ళ కుటుంబంలో 6 పత్రాలు ఇచ్చారు, సన్మానాలు ఇవన్నీ కూడా ఇది చేశారనమాట. అది ఆంధ్ర లయోలా కాలేజ్ కానీ, అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ కూడా డొనేషన్స్ ఇదంతా. అంతకు కాకినాడ ఇది రంగరాయ మెడికల్ కాలేజ్, అది కూడా 1950s ఆ టైంలోనే ఏర్పాటైంది అనమాట. దానికి కూడా డొనేషన్ వచ్చేసరికి అదే అమ్మవారు ముళ్ళపూడి ఆయన, అలాగే అది పేరు కూడా ఆయన పెండ్యాల రంగారావు రామారావు ఆయన పేరు మీద ఏర్పాటైంది, దుమ్మేరు జమీందారు. అలాగే మీరు చూస్తే ఈయన గుంటూరులో పాటిపండ్ల సీతారామయ్య గారు, ఆయన కూడా స్కూల్స్ ఇవన్నీ పెట్టారు. మీకు లామ్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, ఫస్ట్ ఆయన ఇనిషియేషన్ తోటే అది ఏర్పాటైంది అనమాట. మనకి ఇప్పుడు స్టేట్ విభజన తర్వాత అదే ఎన్జీ రంగ యూనివర్సిటీ ఇదైంది. అలాగే మీకు ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవి తీసుకున్నా కానీ మీకు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీంట్లో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఇది అంటే ఈయన వెలగపూడి సిద్ధార్థ కాలేజ్. అలాగే ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళదే. ఆ తర్వాతే సిద్ధార్థ అకాడమీ దాన్ని గవర్నమెంట్ తీసుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద మార్చేసింది. అలాగే ఫస్ట్ ఫార్మాసిటికల్ కూడా సిద్ధార్థ ఇదే. అలాగే అంతెందుకు ఈ రోజు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీలు తీసుకుంటే, డీమ్డ్ యూనివర్సిటీలు నాకు గుర్తున్నంతలో 5 ఉన్నాయి. సత్యసాయి ఒకటి, అలాగే కేఎల్ కొనేరు లక్ష్మయ్య అండ్ గీతము అండ్ ఎంబి మోహన్ బాబుది, అలాగే విజ్ఞానం. సో 5లో 4 వచ్చేసరికి వీరిదే అయింది కమ్మవారి యూనివర్సిటీలో డీమ్డ్ యూనివర్సిటీలుగా ఇది అవుతూ ఉంటుంది అనమాట. అంతేందుకు ఇది గ్రంథాలయ ఉద్యమం కూడా ఇది చేసింది ఆయన పాతూరి, ఆయన గుంటూరు ఆయన కూడా. ఆయన అప్పుడు లైబ్రరీ, మన ఆంధ్ర లైబ్రరీ యాక్ట్ తీసుకురావడానికి కారణం కూడా ఆయనే. అలాగే ఇది బోట్ లైబ్రరీస్ అనేసి ఇవన్నీ స్టార్ట్ చేసి ప్రతి చోట లైబ్రరీలు ఉండాలి, ప్రతి గ్రామాల్లో కానీ ఇదంతా. సో జనాల్లో చైతన్యం అనేది రావాలి, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనేసి కూడా ఆయనే చేశారు. అలాగే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఆయన కూడా అంతే కదా, ఎడ్యుకేషన్ మీద దీని మీద ఇదంతా చేస్తూ ఉండేశారు. సో ఇవన్నీ కలగలిసి ఏంటంటే ఇలా ఎడ్యుకేషను దీంట్లో వీళ్ళు ఎక్కువగా ఇది చేయటము, అందరినీ చదువుకునేలాగా ఇది చేయటము. మీకు అందులో కూడా అన్ని కులాల వాళ్ళు వచ్చి చదువుకోవటము, అన్ని కులాల వాళ్ళు ఎదగటము ఇదంతా ఉంది. అలాగే ఈవెన్ కమ్మ హాస్టల్స్లో కూడా వేరే కులాస్ వాళ్ళు కూడా వచ్చి ఉండేవాళ్ళు, వచ్చి చదువుకునేవాళ్ళు. అలాగే మీకు స్కాలర్షిప్లు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి. వాటికి కూడా మిగతా కులాల వాళ్ళకి కూడా అందిస్తూ ఉండేవాళ్ళు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈయన ఖమ్మం జిల్లా ఫస్ట్ మినిస్టర్ వచ్చేసరికి శీలం సిద్ధారెడ్డి గారు అనేసి ఉంటుంది ఆయన పేరు. ఫస్ట్ మినిస్టర్ ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆయన కూడా ఖమ్మం హాస్టల్లో ఉండే చదువుకున్నాను అనేసి ఆయన ఒకసారి చెప్పారు అనమాట. ఆయనే ఫస్ట్ ఐ థింక్ ఆయన నీటిపారుదల శాఖలోనో ఏదో నీటిపారుదల శాఖ మంత్రిగానో ఏదో చేశారు. ఆ తర్వాత అదే వారసత్వం కంటిన్యూ చేస్తా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నీటిపారుదల చేశారు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. సో ఇలా ఇదంతా చూస్తూ ఉండేసరికి ఈ విధంగా విద్య అనేది మీరు ఈరోజు చూసుకుంటే ఏ మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ లేకపోతే చిన్న స్థాయి వ్యక్తి కానీ ఎదగాలి అంటే ఫస్ట్ ఆయుధం విద్య. కరెక్ట్. అంతకు మించిన బెస్ట్ వే అనేది ఇంకొకటి లేనే లేదు. అది వీళ్ళు గ్లోబలైజేషన్ కంటే ముందే చూసి ఈ విధంగా విద్యాలయాలు పెట్టి ప్రోత్సహించడము, అందరినీ అప్లిఫ్ట్ చేయటము, అందరికీ సహకారాలు అందించడము, అందరూ ఎడ్యుకేట్ అయిపోతే మనల్ని ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నించడం అనేది ఉండకూడదు, మనకు బానిసల్లాగా ఉండాలి అనే ఆ విధానం వల్ల ఈ కమ్మవారి మీద ఇటువంటి ఫ్యూడలిస్టులు
ఇటువంటి ఆరోపణలు కానీ ఇటువంటి విష ప్రచారాలు కానీ చేస్తుండి ఉండొచ్చు అనేది నేను ఒకటి అనుకుంటా ఉంటాను. ఫ్యూడల్ భావజాలం ఏదైతే ఉందో అది ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి అభివృద్ధి నిరోధకంగా మాట్లాడతారంటారా? అంతే, ఆ ఫ్యూడల్ భావజాలం ఉన్నోళ్ళే ఈ అదే మీరు కమ్మవారి మీద ఎందుకు అనేసి అన్నారంటే వీళ్ళు ఈ రకంగా చైతన్యవంతులు ఫ్యూడలిస్ట్లో కామెంట్ చేస్తున్నారు అనేది మనకు అర్థం అయిపోతుంది. ఫ్యూడలిస్టులు ఎందుకు చేసేది, వాళ్ళకి ఫస్ట్ వచ్చే కోపం ఎందుకంటే ప్రజలు మా దగ్గర బానిసలుగా ఉండాలి, బానిసలుగా లేని టైంలోనే కోపం వస్తుంది. సో బానిసలుగా లేకుండా ఎప్పుడు పోతారు, వాళ్ళు చైతన్యవంతులు అవుతున్నప్పుడు. ఆ చైతన్యవంతము అలాగే తమ కాళ్ళ మీద తాము నిలబట్టము అనేది ఎప్పుడు జరుగుద్ది, ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కున్నప్పుడు. ఆర్థికంగా నిలదొక్కోవాలంటే విద్య ఒకటే ప్రధాన ఆయుధం. ఆ విద్యనే వీళ్ళు ఇక్కడ నుంచి ఇది వీరిలో ఎక్కువ మంది ఇలా ప్రమోట్ చేస్తున్నారు, అందుకనే ఉద్దేశంతో వీరి మీద ఈ రకమైన విష ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారేమో అని అనేసి అనుకోవచ్చు. మీకు ఆ తర్వాత సామాజికంగా చూసినా కానీ చాలా మంది మన ఆంధ్రప్రదేశ్లో చెప్తూ ఉంటాం, మనకి దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అనేసి మనం గర్వపడతాం. కానీ అదే దామోదర సంజయ్ గారు ఎంత దీనంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి లేఖ రాశారు. ఇక్కడ కొంతమంది ఫ్యూడలిస్టులు అందరూ కలిసేసి మొత్తము ఆడుకొని నన్ను ఈ రకంగా హింసిస్తున్నారు అని అనేసి ముఖ్యమంత్రి హోదాలో ఉండే దామోదర సంజయ్ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి అధికారికంగా లేఖ రాశాడండి. రాష్ట్ర ప్రభుత్వం అధికారం ముద్ర వేసి మరి ఆయన ఆ రోజు చేసిన ఆరోపణ నీలం సంజయ్ రెడ్డి గారి మీదే, నీలం సంజయ్ రెడ్డి గారి మీద అలాగే అందులో ఉన్న కొంతమంది మీద పెట్టేసి వీళ్ళందరూ కలిసి ఒక కులము ఒక గ్రూప్ గా ఏర్పడి ఫ్యూడల్ భావజాలంతో మమ్మల్ని ఇలా అణిచివేస్తున్నారు అనేసి ఆయనకి ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో చెప్పాడంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి. మీకు అంతెందుకు జగ్జీవన్ రామ్ గారు కూడా ఒకసారి ఢిల్లీలో పార్లమెంట్ ఎదుటే మీడియా సమక్షంలో నాకు ఇప్పటికీ వీడియోస్ ఉంటాయి, ఆయన ఏడుస్తానే చెప్పాడు కదా, జగ్జీవన్ రామ్ గారు దళిత నేత పెద్ద నేత దేశవ్యాప్తంగా నేను చెబుతారు. అదే వ్యక్తి ఏమని చెప్తున్నాడు, నీలం సంజయ్ రెడ్డి కులాహంకారము కులదూరంకారాలు చేసిన పనుల వల్లే నా పరిస్థితి ఎలా అయింది అని అనేసి ఏడుస్తూ చెప్పుకున్నాడు. ఆయన ఒక్కరనే కాదు అలా చేసింది, అలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అన్ని కులాల్లో ఉండొచ్చు. అది ఒక ఫ్యూడల్ భావజాలం అనమాట. వీళ్ళని ఒకళ్ళని ఎదగనీయకూడదు, మన ముందు ఒకళ్ళు నుంచోకూడదు, బానిసలుగా ఉండాలి అంటే వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలోకి వెళ్ళినా కానీ ఇలా ఉండాలి అని అనేసి. మీకు అంతెందుకండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫ్యూడలిస్టులు అందరికీ ఎగనెస్ట్ గా వెళ్ళేసి ఒక దళిత వ్యక్తిని జెడ్పీ చైర్మన్ చేశారండి, కుతూలమ్మ గారిని చిత్తూరులో. మీకు ఆ రోజు ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఒక కుర్ర ఎమ్మెల్యే అనుకోవచ్చు. ఆయనకు అప్పుడు 26-27 చాలా చిన్న ఆయనే కదండి అప్పట్లో. ఆ ఏజ్ లో ఉండేసి ఇంతమంది ఫ్యూడలిస్టులకి వీళ్ళందరికీ వ్యతిరేకంగా వెళ్ళి ఒక దళిత వ్యక్తిని జెడ్పీ చైర్మన్ గా చేశారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వాళ్ళందరూ అసలు నిజం ఏంటి అని తెలుసుకొని ఆ తర్వాత సస్పెన్షన్ లేకుండా చేశారు. మీకు అదే బాటలోనే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు ఫస్ట్ దళిత లోక్సభ స్పీకర్ బాలయోగి గారిని చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ మహిళా దళిత స్పీకర్ ని ప్రతిభా భారతి గారిని చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. మొన్న వాళ్ళ అమ్మాయిని కూడా ఎమ్మెల్సీ కావాలి గ్రీష్మ గారు ఇది చేశారు. మీకు అలా చూస్తే ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే దళితుడు కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా అయింది. మీకు ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు తన బుక్ లోనే రాసుకున్నారు, తాను రాష్ట్రపతిగా అవడానికి ముందు ఫోన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనే ఇదంతా ఇనిషియేట్ చేశారు ఇదంతా. అంతేందుకంటే ఈ రోజు కూడా ఫస్ట్ దళిత సిఎస్ కూడా కాకి మాధవరావు గారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారే. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి రిజర్వేషన్లు ఇదంతా తీసుకొచ్చేసి ఈ రోజు మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పార్టీ తీసుకోండి, 55 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన బీసీ నాయకులను తీసుకుంటే వాళ్ళ మూలాలు అందులో 70% నేతల మూలాలు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయి. ఆ విధంగా బీసీలను లిఫ్ట్ చేయటం ఇదంతా. మొన్న చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే బీసీ రిజర్వేషన్లు తగ్గించారు. సో ఇవన్నీ ఇలా కంపేర్ చేసుకుంటా ఇది చూస్తే ఇది తెలుగుదేశం వైసీపీ ఇది అని కాదు, అసలు తెలుగుదేశం వైసీపీ అనేవి లేకముందే ఇది ఉంది. ఇది ఒక భావజాలం, ఫ్యూడలిస్టులు వర్సెస్ ప్రోగ్రెసివ్ పీపుల్. ఫ్యూడలిస్టులో చాలా కులాలు వాళ్ళు ఉండొచ్చు, ప్రోగ్రెసివ్ పీపుల్లో చాలా కులాలు వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఈ ప్రోగ్రెసివ్ పీపుల్లో మీరు కమ్మ అనే టాపిక్లో అడిగారు కాబట్టి ఇందులో కొంతమంది కమ్మ వాడు ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి మిగతా సకల జనులు అందరినీ అప్లిఫ్ట్ చేయటం, వాళ్ళకి విద్య ఇదంతా ఇవ్వటం, దీంతో చైతన్యం వచ్చేసి వీళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేయడం, అడగటము, ప్రశ్నించడం ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి మాకు బానిసలుగా ఉండరు అనే ఉద్దేశంతో ఫ్యూడల్ భావజాలంతో. మీకు దీన్నే వేరే కొందరు రచయితలు ఇంకోలాగా చెబుతారు, ఏంటంటే చేపలు ఇవ్వటం ఒకటి, చేపలు పట్టించడం నేర్పడం ఒకటి. సో ఫ్యూడల్ భావజాలం ఏంటంటే చేపలు ఇవ్వటం, నీకు ఏ రోజుకి ఆ రోజు నువ్వు చేయి చాపాలి, నీకు ఇవ్వాలా, సో నువ్వు బానిసగా ఇది. రెండోది ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ భావజాలం ఏంటంటే చేపలు పట్టించడం నేర్పితే ఆటోమేటిక్గా తర్వాత ఒక 2 రోజుల తర్వాత నీ దగ్గరకు రావాల్సిన పని లేదు, నీ దగ్గరకు రాడు, నీ మాట వినాల్సిన పని కూడా లేదు. కృతజ్ఞత అనేది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఏంటిది డిపెండెన్సీ అనేది ఉంటుంది. సో ఇది అటు పాత భాషలో చూసుకున్నా ఫ్యూడల్ అండ్ ప్రోగ్రెసివ్ అని, కొత్త ఈ రచయితల భాషలో చూసుకున్నా కానీ ఇది
చేపలు పట్టడం ఇది అనేసి. అలాగే ఇదంతా చెప్పింది కూడా ఎవరు, ఫ్యూడలిస్టులు ఇదంతా ఇలా చేశారు అనేసి సాక్షాత్తు మన రాష్ట్ర నాటి ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారి అధికారికంగా రాసిన లేఖలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న చాలా ఇన్సిడెంట్స్ మీకు కనపడతా ఉంటాయి. అలాగే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఎన్ని ఎస్టాబ్లిష్ అయినాయి ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఇది అనేసి. అయితే నా చివరి క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారే ముఖ్యమంత్రి చేస్తున్నారు గతంలో. అయితే ఆయన కూడా కులాన్ని బాహాటంగా, అంటే లోపల ఇంటర్నల్గా ఉంటే ఉండొచ్చు కాక, కులాన్ని బాహాటంగా తిట్టలేదు, అంటే విద్వేషం చూపించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఒక అడుగు ముందుకేసి స్పెసిఫిక్గా, అంటే నాకు ఆ కులం ఓట్లు వద్దనుకున్నారా, లేకపోతే ఆ కులం మీద అంత అక్కసేంటి, ఆయన ఎందుకు ఇంత బాహాటంగా ద్వేషాన్ని చూపించారు? రాజశేఖర్ రెడ్డి గారు బయటికి కనిపించకుండా చేశారండి, ఆయన చేయలేదు అని అనేసి అనుకోవడానికి ఏమీ లేదు. మీకు చూస్తే ఇప్పుడు అంతెందుకండి, ఆయన అదే రాజశేఖర రెడ్డి గారు మీరు పబ్లిక్ గా అన్నవి చెప్పాలి అంటే ఆయన ప్రతిసారి అంటుంటారు చూడండి, ఆ రెండు పత్రికలు అనేసి, ఈనాడు ఆంధ్రజ్యోతి అనేసి, అది కూడా క్యాష్ ని టార్గెట్ చేస్తే ఆయన అన్నదేనండి ఇండైరెక్ట్ గా. మీరు చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతిని అలా అనాల్సిన పని ఏంటండి ఆయనకి. ఇంకోటి, ఒకవేళ లెట్సే ఇవి పార్టీకి ఏమైనా తెలుగుదేశం పార్టీకి సపోర్టెడ్ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సపోర్టెడ్ అనే ఉద్దేశంతో అన్నారు అనుకుందాము. ఇంతకు ముందు చాలా పత్రికలు డైరెక్ట్ పెట్టినవి ఉన్నాయి కదా. ఇప్పుడు అప్పట్లో ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్ ఇవి ఉన్నాయి. అవి ఎవరో వెంకటరామరెడ్డి గారి కదా, అది కాంగ్రెస్ పార్టీ ఎంపీయే కదా ఆయన. అలాగే అప్పట్లో ఉన్న ఆంధ్రజ్యోతి, ఫస్ట్ లో పెట్టిన ఆంధ్రజ్యోతి, అది కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఇదే కదా, రాజ్యసభ సభ్యుడు ఇదే కదా, ఆయన రెడ్డి సామాజిక వర్గం కదా. వీళ్ళిద్దరు ఆంధ్రప్రభ, ఇది డెక్కన్ క్రానికల్. మీకు ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్ ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారి మీద ఎంత దారుణమైన రాతలు రాసేవాళ్ళు అంటే, ఆయన శవ పూజలు చేస్తున్నాడని, అది చేస్తున్నాడని, ఇది చేస్తున్నాడని ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు అండి. ఆ రాసిన రాతల్ని వీళ్ళు అసెంబ్లీలోకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అనమాట. ఆంధ్రప్రభ రాసింది, ఇదిగో మీడియానే రాస్తుంది, జర్నలిస్టులే రాస్తుంది. ఆ రోజు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆ పత్రిక రాసింది, అది మీ పార్టీ ఎంపీ పత్రికే, అది మీ పార్టీ వీళ్ళు రాశారు అనేసి ఏ రోజు అనలేదు ఎన్టీ రామారావు గారు. ఒకసారి ఆయన గండిపేట ఆశ్రమానికి వెళ్ళేసి చెక్ చేసుకోవాలి అని అనేసి అంటే, వెళ్ళి చెక్ చేసుకోండి అన్నాడు ఆయన న్యూస్ లో. మీడియా ఇదంతా పెట్టేసుకొని, మైకులు కెమెరాలు పెట్టేసుకొని ఆయన ఇంటిని మొత్తం చెక్ చేశారండి. ఒక ముఖ్యమంత్రి ఇటుని ఈ రోజు ఎవరిని ఎన్ని ముఖ్యమంత్రిని అలాంటి ఓపెన్ స్టేట్మెంట్ ఏమో చెప్పండి, నా ఇల్లు ఎత్తుక్కోండి, నా కెమెరాలు పెట్టేసాను అనేసి ఆయన మీద ఆ రకంగా దాడి చేసినా కానీ ఆ రోజు ఆంధ్రప్రభ లేదంటే డెక్కన్ క్రానికల్, ఆ రోజుల్లో ఉన్న మిగతా పత్రికలన్నీ కూడా అలా అండి. అంతేందుకంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా పత్రికలు ఉన్నాయి కదా. మీకు ఫస్ట్ విశాలాంధ్ర కమ్యూనిస్ట్ పార్టీలే, ఆ తర్వాత కాలంలో సిపిఐ, సిపిఎం ఇది డివైడ్ అయిపోయినాయి కదా. ఆ తర్వాత ప్రజాశక్తి వచ్చింది సిపిఎం కి. సో ఆ రెండు పార్టీలకి రెండు పత్రికలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలకి. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెట్టింది కదా వార్తా పేపర్, అది కూడా వార్తా పేపర్ అది పెట్టింది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అన్న ఏ రాజా అన్న అన్నాడా ఆ వార్తా పత్రిక అని కానీ, లేదంటే ఆంధ్రప్రభ పత్రిక అని కానీ, ఆంధ్ర డెక్కన్ క్రానికల్ పత్రిక అని కానీ ఏమన్నా అన్నాడా? ఏ రోజు అనలేదు, ఎవరు ఏ రోజు అనలేదు. అంత పర్సనల్ గా టార్గెట్ చేసి రాసినా కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి అంత వ్యతిరేకంగా కానీ అంత టార్గెట్ చేయడం కానీ ఇదేం రాలేదు. వాళ్ళు కొన్ని వాల్యూస్ ఇదంతా ఫాలో అవుతుంటారు, ఇదంతా చేస్తుంటారు. అలాగే వాళ్ళకి ఏ విధంగానూ డైరెక్ట్ రిలేషన్ లేదు పార్టీలతోటి, అటు పదవుల్లో లేరు, అటు వీరు వారికి కామన్ పార్ట్నర్షిప్ లేదు. అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు బిగినింగ్ నుంచి ప్రతిసారి ఆ రెండు పత్రికలు అని అనేసి అనేవాడు. ఆ విధంగా ఆయన మళ్ళీ సాక్షి పెట్టుకున్నాడు. వాళ్ళకున్న ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్, వార్త ఇవన్నీ జాలక మళ్ళీ వచ్చేసి ఇది సాక్షి పెట్టుకున్నారు. ఈ రకంగా విష ప్రచారాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో ఆయన తెల్లగా నవ్వుతా లేకపోతే ఇదంతా చేసుకుంటా పేపర్లో రాయించుకోవడం తప్పిస్తే ఫస్ట్ టార్గెట్ చేసిన వ్యక్తే ఆయనండి. అవన్నీ చేసి ఆయన అంతకుముందు చూసుకున్నారనుకోండి, అంతకుముందు ఇంకా దారుణంగా మాట్లాడేవారండి రాజశేఖర రెడ్డి గారు. ఆయన చాలా అగ్రెసివ్ గా, చాలా ఇదిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, పరుష పదాలు వాడుతూ ఉండేవాళ్ళు, ఇది చాలా ఉండేది. సో అదే బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా ఇది చేశారు తప్పిస్తే ఆయన అనకపోవటం, ఈయన ఇది అవటం ఇది లేదు. కాబట్టి ఈయన ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.